ఈరోజు మేము చూపించబోయే రెసిపీ వచ్చి పిండి ఆడించే పని లేకుండా అలాగే శనగపిండి కూడా లేకుండా ఇలా ఎంతో క్రంచీగా గుల్లగా ఎంతో టేస్టీగా ఉండే మన జంతికలు ఫ్రెండ్స్. జంతికలు ఓల్డ్ ఐటెం కదా అనుకుంటున్నారా? నేను న్యూగా చేశాను. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన జంతికలకి కావాల్సిన పదార్థాలు: ఒక 4 కప్పుల వరకు ఇక్కడ బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకుని పిండి చేసుకున్న పిండి ఫ్రెండ్స్. ఇది అంటే మిల్లాడించుకున్న పిండి. మీరు బయట మార్కెట్లో దొరికే పిండిని కూడా యూజ్ చేయొచ్చు. అలాగే 1/2 కప్పు వరకు పెసరపప్పు, 3/4 కప్పు వరకు శనగపప్పు. పూర్తిగా మీరు శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు ఇక్కడ వాముని తీసుకోవాలి. ఇప్పుడు మన జంతికలు తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా ఒక కుక్కర్ని తీసుకోవాలి. కుక్కర్ని తీసుకుని మనం తీసుకున్న శనగపప్పుని పెసరపప్పుని వేసుకుని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని అప్పుడు 2 కప్పులంతా నీళ్లను తీసుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చేలాగా మెత్తటి పైన్ పేస్ట్ లాగా పప్పులనేవి అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా 4-5 సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పులంతా నీళ్ళని యాడ్ చేసుకుందాం. 2 కప్పుల నీళ్ళు అనేవి కరెక్ట్ క్వాంటిటీ ఫ్రెండ్స్. ఇటు అటు కాకుండా కరెక్ట్గా 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది వాటర్ క్వాంటిటీ అనేది. ఈ విధంగా చేసిన జంతికలు క్రిస్పీగా అలాగే క్రంచీగా చాలా చక్కటి రుచితో వస్తాయి. అలాగే 1 టీ స్పూన్ అంతా ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే ఈ విధంగా పప్పు అనేది ఎంత బాగా ఉడికిందో చూస్తున్నారు కదా. మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోయింది. పప్పు అనేది మెత్తగా ఉడికింది కదా. మెత్తగా మెదిపి అయినా దీన్ని తీసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు పలుకు అనేది ఎక్కడా లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఫైన్ పేస్ట్ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మన జంతికలకి ఫ్రెష్గా ఉండే శనగపిండి రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇలా రెడీ అయిపోయిన శనగపిండిని పక్కన పెట్టి ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ని తీసుకుందాం. ఈ విధంగా మనం జంతికలు ప్రిపేర్ చేయడం కోసం పెద్ద మిక్సింగ్ బౌల్ని తీసుకుని మనం ముందుగా తీసుకున్న బియ్యం పిండి ఉంది కదా, 4 కప్పుల బియ్యం పిండి ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసుకుని మనం ముందుగా తీసుకున్న వాము ఏదైతే ఉందో ఆ వాముని చేత్తో క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి. వాము అనేది కొద్దిగా ఎక్కువగా ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. డైజెషన్ ఇష్యూస్కి బాగా పనిచేస్తుంది కాబట్టి వాముని ఎక్కువగా తీసుకుని కూడా చేయొచ్చు. అలాగే ఇక్కడ కొలంజీ అలాగే నువ్వులని కూడా యాడ్ చేసుకొని చేయొచ్చు. బట్ నేనైతే నువ్వులని యాడ్ చేయడం లేదు. 1 టీ స్పూన్ అంతా ఈ విధంగా కారాన్ని కూడా తీసుకోవాలి. ఈ కారం ప్లేస్లో మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ కనుక ఉంటే చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ అంతా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వాడచ్చు. ఇలా కారాన్ని, వాముని, ఉప్పుని అన్నీ తీసుకున్నాం కదా. ఆయిల్ని అన్నీ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిలో మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ఫ్రెష్గా రెడీ చేసుకున్న శనగపిండి ఉంది కదా, ఆ శనగపిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం శనగపిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఎంతో బాగా గుల్లగా మంచి రుచితో వస్తాయి ఫ్రెండ్స్ మనం చేసే ఈ జంతికలు అనేవి. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ చక్కగా సర్వ్ చేయొచ్చు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు ఫ్రెండ్స్. ఇలా బాగా మనం తీసుకున్న శనగపిండి మొత్తం ఈ బియ్యం పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా అబ్జర్వ్ అవ్వాలి అందులో. మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక కొన్ని నీళ్ళను ఆ తర్వాత యాడ్ చేసుకుంటూ
కలుపుకోవాలి. మనం కొన్ని కొన్ని నీళ్ళను పోసుకుంటూ ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు మన జంతికలను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామా మరి. ఈ విధంగా ముందుగా ఒక ప్లేట్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని పెట్టుకొని అప్పుడు జంతికల గొట్టం అనేది ఉంటుంది కదా, అంటే జంతికల మేకర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ మేకర్లో ఈ విధంగా ఇలా హోల్స్ ఉన్న కొద్దిగా లావు హోల్స్ ఉన్న దాన్ని వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా పిండిని ఇందులో ఫిల్ చేసుకోవాలి. ఈ మేకర్లో కూడా కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లోపల ఇలా మొత్తం పిండిని ఫిల్ చేసుకున్న తర్వాత మనం థ్రెడ్స్ని టైట్ చేసుకుందాం. దీనికి ఈ విధంగా పెట్టి మొత్తం టైట్గా క్లోజ్ చేసుకోవాలి జంతికల మేకర్ని. ఈ విధంగా క్లోజ్ చేసుకున్నాక మనం ముందుగా ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి జంతికల్ని ఒత్తుకొని తీసుకుందాం. ఇలా ప్లేట్లోకి ఒత్తుకొని తీసుకోవడం వలన మన పని అనేది ఈజీ అవుతుంది ఫ్రెండ్స్, తొందరగా చేసుకోవచ్చు. ఇలా ప్లేట్కి పట్టేవన్నీ అంటే ఒక 4 పడతాయి ఫ్రెండ్స్ నేను తీసుకున్న ప్లేట్కి. మీరు మరికొద్దిగా పెద్ద సైజులో ఉన్న ప్లేట్లో కనుక ఆయిల్ని గ్రీస్ చేసుకొని తీసుకుంటే మరికొన్ని ఎక్కువగా పడతాయి. ఇలా నేను ఒక 4 ఒత్తుకుంటాను ఫ్రెండ్స్. 2 ఒత్తుకున్నాను కదా. ఇప్పుడు ఇలా ఒత్తుకున్న జంతికల్ని ఏ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలో చూద్దామా. మనం తీసుకున్న ఆయిల్ అనేది మీడియం హీట్లోకి వచ్చింది ఫ్రెండ్స్. ఆయిల్ అనేది మరిగిందో లేదో ఒకసారి చిన్న పిండి ముద్దను వేసి చెక్ చేసుకుందామా. చిన్న పిండి ముద్దను తీసుకుని ఆయిల్ అనేది మరిగిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఆయిల్ అనేది చక్కగా కరెక్ట్ హీట్లోకి వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్యాన్కి పట్టేవన్నీ జంతికలను వేసుకోవాలి. నేను కొద్దిగా పెద్ద సైజులో జంతికల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా, మీరు చిన్న సైజులో కూడా వేసుకోవచ్చు. మనం ముందుగా వేసుకున్న జంతికల్ని ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకొని ఇలా ప్లేట్లోకి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని నెక్స్ట్ బ్యాచ్ జంతికల్ని కూడా ఈ విధంగా వేసుకుని మొత్తం జంతికల్ని ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేసుకున్నాక మన వేడి వేడి జంతికలు అనేవి ఎంతో క్రిస్పీగా క్రంచీగా అలాగే గుల్లగా రెడీ అయిపోయాయి. టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఇలా ఇప్పుడు పిల్లలందరికీ వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా మాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూసి చేయడానికి తప్పకుండా నేను ట్రై చేస్తాను. అలాగే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీ అండ్ ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవుతుండండి.